అమరావతిలో బీఏసీ సమావేశం ముగిసింది. 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. బీఏసీ సమావేశం ముగిసింది. 5 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో డిసైడ్ చేశారు. ఈ నెల 26 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో మనం చూస్తూ ఉన్నాము, వైసీపీ కూడా హాజరైన పరిస్థితి కనిపిస్తోంది. బీఏసీ సమావేశం అమరావతిలో జరిగింది. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ నెల 26 వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. సో అమరావతిలో బీఏసీ సమావేశం ముగిసింది. 26 వరకు కూడా సెషన్స్ ని నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఇంకా ఏ అంశాలకు సంబంధించి బీఏసీ డెసిషన్స్ తీసుకుంది? ఈ బీఏసీ సమావేశం ముగిసింది. బీఏసీ సమావేశంలో ప్రధానంగా 26వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఏపీ అసెంబ్లీ సమావేశంలో ప్రధానంగా ఈ రోజు గవర్నర్ ప్రసంగంతో ముగిసింది. తర్వాత బీఏసీ సమావేశం జరిగింది. అయితే బీఏసీ సమావేశానికి వైసీపీ నుంచి ఎవరు హాజరు కాలేదు. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు, అలాగే చంద్రబాబు నాయుడు వీరు ఈ సమావేశం నిర్వహించారు. స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. తర్వాత మండలికి సంబంధించినటువంటి బీఏసీ సమావేశం కూడా జరగనుంది. మోషన్ రాజు నేతృత్వంలో మండలికి సంబంధించినటువంటి బీఏసీ సమావేశం కూడా మరి కాసేపట్లో జరగనుంది. దాంట్లో కూడాను ఇదే సమయాన్ని 26వ తేదీ వరకు ఈ అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు మండలి కూడా తీర్మానించి ఆ బీఏసీ సమావేశంలో కూడా తీర్మానించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఏ ఏ అంశాల మీద ప్రధానంగా చర్చించాలనే దాని మీద చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఏవైతే కనుక పెండింగ్ లో ఉన్నటువంటి శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 శ్వేతపత్రాలను ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు దానికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ రోజు జరిగినటువంటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి చేసిన నిరసన కార్యక్రమాలు దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడాను ఆఫ్ ది రికార్డు మాట్లాడుకోవడం జరిగింది. ఎలా ముందుకెళ్లాలి అనే దాని మీద. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో ఎటువంటి గొడవలు లేకోకుండా, లేకుంటే కనుక ఎటువంటి నిరసనలు లేకోకుండా నిర్వహించాలి, సమావేశాలన్నింటినీ అర్థవంతంగా నిర్వహించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ బీఏసీ సమావేశాల్లో వైసీపీకి ఇచ్చేటువంటి సమయము దాని మీద కూడా కొంత సమాచారం అయితే కనుక ఉంది. దాని మీద కూడా చర్చ జరిగినట్లు. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వని నేపథ్యంలో వారికి ఉన్నటువంటి సంఖ్య 11 మంది సభ్యులకు ఎంత సమావేశం అయితే కేటాయించాల్సి వస్తుందో అదే సమయాన్ని కేటాయించాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్లుగా మనకు సమాచారం అందుతూ ఉంది. అయితే మార్నింగే మనం చూసాము, వైసీపీ అధినేత జగన్ ఆయన నల్ల కండువా కప్పుకొని వచ్చే నిరసన తెలపడం కావచ్చు, ఇప్పుడు బీఏసీకి కూడా వైసీపీ నుంచి ఎవరు రాకపోవడం కావచ్చు. అంటే ఇప్పుడే ఇంత దూకుడుగా ఉన్నట్లయితే సెషన్స్ లో వైసీపీ పాత్ర ఎలా ఉండబోతోంది? వాటిని ఖచ్చితంగా కూడా అటెండ్ అవుతారా, బాయ్కాట్ చేస్తారా? ఎలా ఉంటుందంటే ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి దూకుడు చూస్తే గనక ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో గొడవలు అంటే గనక ఏవైతే గనక పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఏవైతే 36 మంది హత్యకు గురయ్యారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారో దానికి సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు అధికారంలోకి వచ్చినటువంటి నెలలోపులను ఇంత దారుణాలకు ఒడిగడుతా ఉన్నారు. మున్ముందు ఎలా ఉంటుందని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా ఇవన్నీ కూడాను ఒక ప్రణాళికాబద్దంగా వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ వాళ్ళందరూ నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ వేదికగా ప్రధానంగా ఈ సమావేశాల్లో ఆయన ఈ గొడవలకు సంబంధించినవి, తర్వాత వైసీపీకి చెందినటువంటి నేతలకు హత్యకు గురి కావడము, వీటి మీద ఆయన దృష్టి పెట్టే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శాంతి భద్రతలకు సంబంధించి ఆయన మొదట
ఫస్ట్ బ్లాక్ లో ఆయన సాధారణంగా ఏవైతే కనుక గతంలో ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగానే అప్పుడు కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి భావించాడు. అయితే కనుక ఈ గొడవలకు మరీ ఎక్కువ కావడం అయితేనేమి దానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు వీరందరూ కూడాను చంద్రబాబు నాయుడు తర్వాత టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఆరోపణలు. ఈ నేపథ్యంలో దీన్ని జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే అసెంబ్లీ వేదికగా ఈ శ్వేతపత్రం రిలీజ్ చేయాలనుకున్నాడు. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆ రోజు చేసే అవకాశం ఉంది. ఓకే, రైట్ విజయ్ చంద్రన్.